ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ అండ్ ఐటీలో నా వాళ్ళు వచ్చినాయి. సో కలర్ టీవీ ఈజ్ 1983లో కలర్ టీవీస్ గురించి అడిగాను. నెక్స్ట్ రిమోట్ కంట్రోల్ టీవీస్ కూడా అప్పుడే 1983లో అడిగాను. 1992లో కార్డ్లెస్ ఫోన్స్ గురించి సలహా ఇచ్చాను. సో నెక్స్ట్ మెట్రో ఫోన్స్కి 1995-96లో ఇచ్చాను. అలాగే మొబైల్ ఫోన్స్కి 1996-97 ఇచ్చాను. అలాగే వాకీ టేకర్స్ కూడా లేట్ ఎయిటీస్లో చెప్పాను. అది ఇంటర్కమ్ సిస్టమ్ కూడా ఎయిటీస్లో చెప్పాను. మరి జిఎస్ఎం టెక్నాలజీ ఎవల్యూషన్. సో జస్ట్ ఈ కార్డ్లెస్ నుంచి మెట్రో ఫోన్కి ఐడియా ఇచ్చినప్పుడు జిఎస్ఎం టెక్నాలజీ ఎవల్యూట్ అయింది. సో ల్యాప్టాప్స్ ఐడియా 96-98 మధ్యలో అనమాట. సో అది బీటెక్లు చేసినప్పుడు ఓన్లీ మొబైల్ కంప్యూటర్స్ ఉంటే ఇప్పుడు మనం వచ్చి చేయాలంటే అప్పుడు క్యాథోడ్ ట్యూబ్ వల్ల డిస్ప్లే ఉంటుంది అని చెప్పేది. సో అప్పుడు నేను జస్ట్ ఈ ఫోటో స్టూడియోలో లిక్విడ్ వేసి నెగిటివ్ నుంచి డిస్ప్లే చేస్తాను కదా. సో అది ఎందుకు వాడకూడదంటే తర్వాత ఎల్సిడి డిస్ప్లే వచ్చే ఫోన్స్లో కానీ నెక్స్ట్ మెట్రో ఫోన్స్ వచ్చినప్పుడు మొబైల్ ఫోన్స్ చెప్పినప్పుడు కానీ సో ఆ స్క్రీన్ని డిజిటల్ డిస్ప్లే కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది లెంత్ పెడుతుంటే అప్పుడు ల్యాప్టాప్ కూడా ఎలా చెప్పంటే ఒక పీసీస్కి అన్ని మదర్ బోర్డ్కి వెర్టికల్గా ఉంటాయి కదా పెడతాం చిప్స్ నేను. సో 10 గంటలు పెడితే స్పేస్ తగ్గుతుంది అంటే కొన్నాళ్ళ తర్వాత వాడు అడిగాడు. సో ఇక్కడ మరి సిపియు ప్రాసెసర్ మీద ఫ్యాన్ ఉంటుంది లావుగా ఉంటుంది కదంటే అప్పుడు సైడ్ని పెట్టేసి ఒక కార్నర్లో పెట్టేస్తామని చెప్పాను. సో అది ల్యాప్టాప్ది. నా వల్ల ఎందుకు వచ్చిందంటే 2004లో నేను టీసీఎస్లో పనిచేసినప్పుడు అక్కడ జీఈజీటీసీ బిల్డింగ్ బోర్వెల్ ఈస్ట్ పులిపోడి రోడ్లో పనిచేస్తున్నప్పుడు అప్పుడు 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 ఆ ల్యాప్టాప్ తీసుకొస్తే అప్పుడు నేను డివిడి రీడర్ రైటర్ తీసేస్తే దాని స్పేస్ ఇంకా తగ్గుతుంది. సో ఈ ఎల్సిడి స్క్రీనే జస్ట్ కీబోర్డ్ ప్లేస్లో పెడితే ఈవెన్ గర్ల్స్ కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. అప్పుడే మొబైల్కి వీడియో కాలింగ్ మొబైల్స్, ఇంటర్నెట్ మొబైల్స్, నెక్స్ట్ ఈ 3G ఫోన్స్ ఇంటర్నెట్ మొబైల్స్ ఉంటాయి. నెక్స్ట్ మొబైల్కి దీనికి కంపాటబుల్గా ఈవెన్ స్కూల్ బుక్స్ సైజులో చేస్తే పిల్లలకు కూడా ఈజీగా ఉంటుంది కదా అని చెప్తే అప్పుడు అది ట్యాబ్లెట్స్ తర్వాత అప్పుడు మరి ఏది పైకి ఏది కిందకి వెళ్ళదిస్తావు ఈ స్క్రీన్ అంటే అప్పుడు అల్ట్రా బుక్స్ అవన్నీ ఇచ్చి గ్రావిటేషన్ పొజిషన్ సిస్టమ్ అంటే ఏది హైట్ ఉంటే అది పైకి ఉన్నట్టుగా. సో అది కూడా ఇచ్చింది. అప్పుడు ఈ స్క్రోలింగ్ ఎలా చేస్తామంటే చెప్పాను జూమ్ ఇన్ జూమ్ అవుట్. అలాగే యాక్సిలరేషన్ మనం ఎంత స్పీడ్తో యాక్సిలరేషన్ ఇలా మూవ్ చేస్తే అంత ఫాస్ట్గా అవుతుందని చెప్పాను. సో అది అంటే ట్యాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్, ఐఫోన్స్, ఐప్యాడ్, అలాగే నోట్బుక్, నోట్ ప్యాడ్, అల్ట్రా బుక్స్, వీడియో కాలింగ్, 3G ఫోన్స్, ఆప్టికల్ మౌసెస్ నేను 95-97 బీటెక్ టైంలో చెప్పాను అనమాట. సో అలాగే ల్యాప్టాప్ డిజైన్ ఇచ్చినప్పుడు మౌస్ గురించి ఈ హారిజాంటల్ వెర్టికల్ స్క్రోల్స్ అండ్ ల్యాప్టాప్ మౌస్ అది కూడా చెప్పాను అనమాట. అలాగే వైఫై టెక్నాలజీ, ఈ వైఫై కెమెరా, హై డెఫినేషన్ డిస్ప్లే టెక్నాలజీ ఇది 2004లో చెప్పాను. సో ఈ ఎల్సిడి స్క్రీన్స్ వచ్చాయి కదా అవి పెట్టి జస్ట్ టీవీస్ కింద వాడుకోవచ్చు. టీవీ కంప్యూటర్ కూడా కామన్గా ఒకటి వచ్చి ఒక మోడెం పెట్టి రెండింటికి డైరెక్ట్ చేసుకోవచ్చు. రెండింటి కింద వాడుకోవచ్చు. ఈ ఎల్సిడి టీవీలు పెద్ద పెద్ద స్క్రీన్లో టీవీలు వస్తాయి 2004లో చెప్పాను. ఎల్ఈడి టీవీలు ఇప్పుడు ఎల్ఈడి సిస్టమ్ బయటకి యూజింగ్ ఇప్పుడు ఏంటంటే మా ఫైనల్ ఇయర్ బీటెక్ ఫైనల్ ఇయర్లో సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ అనేది ఒక ల్యాబ్ ఉంటుంది. అందులో ఎల్ఈడీస్లో నెంబర్ ఆఫ్ అందులో ఎల్ఈడీలో నెంబర్స్ డిస్ప్లే చేస్తాం.